Our manager, Aparna Cinemas, Madhukar will speak. Madhukar ji, yeah. So, good afternoon, ladies and gentlemen. And first of all, a warm welcome to all media friends. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపర్ణ అనగానే అందరూ కన్స్ట్రక్షన్స్ అనుకుంటారనమాట. సో కన్స్ట్రక్షన్స్ కాకుండా అపర్ణ సినిమాస్ వచ్చిందంటే దాదాపు మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేదండి. అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఏంటి, సినిమాస్ రావడం ఏంటి అని చెప్పేసి. సో అపర్ణ సినిమాస్ రావడానికి రీజన్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనమాట. సో మీకు తెలిసింటే నల్లగండ్ల ఏరియాలో నియర్ అబౌట్ 13,200 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇట్స్ ఆల్ ఆఫ్ అపర్ణ కమ్యూనిటీ అనమాట. సో అదే మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా ఎండి గారు కమిట్మెంట్ అనమాట. వాళ్ళకి ఒక మంచి మాల్ ఇది ఇవ్వాలి. ఎందుకంటే దాదాపులో వాళ్ళకి ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది లేదు. సో అలాంటి వాళ్ళకి దాదాపులో నియర్ రీచ్ అయ్యేలాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రీమియం మాల్ కట్టింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఎటువంటి కాంపిటీషన్ లేదండి. మా కాంపిటీషన్ మాకి లైక్ అపర్ణ కన్స్ట్రక్షన్లో ఏదైతే పేరు సంపాదించారో అదేవిధంగా అపర్ణ సినిమాస్ కూడా దానికంటే కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏ మల్టీప్లెక్స్తో కాంపిట్ అవ్వట్లేదు. కేవలం మాలో మా కాంపిటీషన్ పెట్టుకున్నాం. ఎందుకంటే అపర్ణ కన్స్ట్రక్షన్ అంత పేరు సంపాదించినప్పుడు మేము అంతకంటే ఇంకెక్కువ పేరు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాల్ నిర్మించబడింది. సో దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 7 స్క్రీన్స్ అండి. 7 స్క్రీన్స్ 1208 కెపాసిటీ. సో స్క్రీన్ 1 120 సీట్స్, స్క్రీన్ 2 120, స్క్రీన్ 3 52 సీట్స్ అండి. ఈ 52 అనేది గోల్డ్ క్లాస్ సీట్స్. సో నార్మల్గా వేరే మల్టీప్లెక్స్లో దీన్ని రెక్లైనర్స్ అంటుంటారు. సో మరి అపర్ణ వచ్చేటప్పటికి దాన్ని గోల్డ్ క్లాస్గా నియమించబడింది. సో మిగతా సీట్స్ ఏదైతే ఉంటే అవి ఎగ్జిక్యూటివ్ సీట్స్ అంటారండి. సో స్పెషల్లీ 4 and 5 స్క్రీన్స్లో కొన్ని లాంజెస్ ఉంటాయి అనమాట. సో అది వేరే స్క్రీన్స్లోనే బట్ అంత పర్ఫెక్ట్గా లేవు అనమాట. సో అలాగే స్క్రీన్ 4 193, స్క్రీన్ 5 292, అది మా హైయెస్ట్ కెపాసిటీ అనమాట అన్నింటిలో ఆడియన్స్ కంటే కూడా. అలాగే స్క్రీన్ 6 185, స్క్రీన్ 7 246. సో టోటల్ 1208 కెపాసిటీ. సో వీటితో పాటు మనకి 135 గోల్డ్ క్లాస్ సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 135 గోల్డ్ క్లాస్ సీట్స్కి మనకి ఎంట్రీ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. అది 3rd ఫ్లోర్ నుంచి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రీమియమిటీ అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నార్మల్ గోల్డ్ క్లాస్ సీట్స్కి ఎగ్జిక్యూటివ్ డేస్కి డిఫరెన్స్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎంట్రీ ఎగ్జిట్స్ పైనుంచి ఉంటుంది. వాళ్ళు నార్మల్ క్రౌడ్తో మిక్స్ అవ్వరు అనమాట. సో అదే కాకుండా మనకి ఆ గోల్డ్ క్లాస్ స్క్రీన్లో ఏంటంటే కొన్ని ఫ్యూచర్స్, అడిషనల్ ఫ్యూచర్స్ అని వేరే మల్టీప్లెక్స్లో లేని ఫ్యూచర్స్ పెట్టున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జెస్. సో నార్మల్గా ఏ థియేటర్స్కి వెళ్ళినా కానీ ఛార్జెస్ అనేది మనకి తిరుగుతుంది. సర్టన్ ఇంపార్టెన్స్ మెసేజ్ చూడాలనుకున్నప్పుడు మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఛార్జెస్ కోసం వెతుకుతూ ఉంటుంటాం, పవర్ బ్యాంక్స్ గురించి అడుగుతూ ఉంటాం. సో అట్లాంటి ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అవ్వడానికి కోసం అనేసి ఆటో పవర్ ఛార్జర్ అనేది ఆ సీట్ దగ్గర ఏర్పాటు చేయండి. జస్ట్ మీరు సీట్ పైన అది కనుక పెట్టేస్తే అది ఆటో ఛార్జ్ అవుతూ ఉంటుంటుంది. అదే కాకుండా దాంతోపాటు మనకి కాల్ బెల్ బటన్ అని ఒకటి ఉంటుందండి. కేవలం ఆ బటన్ ప్రెస్ చేయడం వెంటనే మా డ్యూటీ మేనేజర్ కానీ టీఎల్స్ కానీ ఆ సీట్కి వచ్చి అటెండ్ అవుతుంటారు. వాళ్ళకి కావాల్సిన ఆర్డర్స్, ఫుడ్ ఆర్డర్స్ కానివ్వండి, ఏ సర్వీసెస్ అయినా కానీ వాళ్ళకి అందించబడుతున్నాయి అన్నమాట. సో ఈ ఆ స్క్రీన్ 3 యొక్క ఫ్యూచర్స్ అండి. సో అదే కాకుండా ఏంటంటే ఈ రోజుల్లో నార్మల్గా పేరెంట్స్ ఏ మాల్ వీటికి పంపించాలన్నా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అకంపెనీ చేయాలి, అయితే మరి ఎవరన్నా ఇంకోటి అకంపెనీ చేయాలి. సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఆశ లేదు. వాళ్ళు చక్కగా వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ అన్నిటి కూడా వితౌట్ వాళ్ళ అడల్ట్స్ ఇది లేకుండా కూడా వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ని ఇదిగా పాసిబుల్ ఉంటుంది అనమాట. అంటే అంత సెక్యూర్గా ఉంటుంది అని చెప్పడానికి రీజన్ అండి. సో దోస్ ఆల్ అది కాకుండా సార్ చెప్పినట్టు F&B పార్టీకి వస్తేప్పటికి అంటే మిగతా నార్మల్ థియేటర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వేరే బేకరీ నుంచో తీసుకొచ్చి అదే ఫుడ్ వేరే ఇంకొక ప్రైస్ యాడ్ చేసి అమ్ముతుంది. సో మాకు అలా కాకుండా మాకు ఓన్ కిచెన్ ఉందండి. అది ఆల్మోస్ట్ ఒక 7 స్టార్ కిచెన్ లాగా ఉంటుంది. అది మా వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 17 డిగ్రీ క్లబ్, అది మోకిలా ఉందండి. సో దాంట్లో ఏంటంటే క్వాలిఫైడ్ చెఫ్స్, ఎగ్జిక్యూటివ్ చెఫ్స్ అందరూ ప్రిపేర్ చేస్తారు. సో అదే కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేయబడిందంట. దాంతో ఏంటంటే ఫ్రెష్ ఫుడ్ విత్ కాస్టింగ్ కూడా ఏంటంటే కొంచెం నార్మల్ క్రౌడ్కి రీచ్ అయ్యేటట్టు ఉండేలాగా పెట్టాను అనమాట. సో నార్మల్గా వేరే దగ్గర తీసుకొచ్చి మళ్ళీ అది అమ్మడం దానికంటే కొంచెం ఎక్స్ట్రా ప్రైజింగ్ అవుతుంది. సో మేము ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఏంటంటే కస్టమర్స్కి హాట్గా సర్వ్ చేయడం అనేది ఒకటి ఉంటే ఫ్రెష్, దాంతోపాటు రీజనబుల్ ప్రైస్. సో అది వేరే దాదాపు చాలా తక్కువ మల్టీప్లెక్స్లో ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటుంటుందండి. థ్యాంక్స్. ఎస్ డెఫినెట్గా చాలా తక్కువ అసలు. అంటే ఇది చాలా న్యూ ఐడియా. అప్పటికప్పుడు సర్వ్ చేయడం, వేడిగా ఏది కావాలంటే అది